అసలు కీలకమైనటువంటిది ఏంటంటే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది. ఇప్పుడు సోమవారం నుంచి రేపటి నుంచి పార్లమెంటు సెషన్స్ ఉన్నాయి. పార్లమెంటులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టనుందా, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టనుందా, ఉమ్మడి పౌర స్మృతి. 2 మదర్సాలకు సంబంధించినటువంటి చట్టం, మదర్సాలలో చదువుకి విలువ ఉందా లేదా, వాటిని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఒక చట్టం. 3 వక్ఫ్ బోర్డు పైన జేపీసీ వేసింది. ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి వేసినటువంటి ఆ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి కూడా ఆమోదం తెలుపుతుందా లేదా, ఇవి కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నది. ఇక కీలకమైనటువంటిది మహిళా రిజర్వేషన్లు వచ్చేసినాయి, అది అయిపోయింది కాబట్టి జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో సమావేశాల్లో పెడతారా, పెడితే ఏంటి, ఇప్పటికే జమిలీ ఎన్నికలపైన రామ్నాథ్ కోవింద్ గారి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా దాన్ని పార్లమెంట్లో చర్చ చేస్తే ఎప్పటికీ జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతుందా లేదా. మహారాష్ట్రలో గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జమిలీ వైపు అడుగులు వేస్తుందా వడివడిగా అనేటువంటిది చూడాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు 2026లో ఉన్నాయి. అట్లా 2026-27లో వచ్చేటువంటి ఎన్నికలన్నింటినీ తీసుకొని 2027 మార్చి ఏప్రిల్లో జమిలీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందా, నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమవుతుందా అనేటువంటి చర్చ మాత్రం స్పష్టంగా ఉంది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశం ఉన్నది. ఆ మేరకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు జమిలీ ఎన్నికల నాటికి. ఎందుకంటే ఈ సెన్సస్ కూడా ఆల్రెడీ 2025 జనవరి నుంచి ఎప్పుడో 2026 లోపు సెన్సస్ అయిపోతుంది. అంటే జనాభా లెక్కలు అయిపోతాయి దేశవ్యాప్తంగా. ఆ జనాభా లెక్కలను బట్టి నియోజకవర్గాల పునర్విభజన కూడా సాగుతుంది. నియోజకవర్గాల పునర్విభజనను బట్టి మహిళా రిజర్వేషన్ల అది కూడా వస్తుంది. ఈలోపు వక్ఫ్ బోర్డు, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, సిఏఏ, మదర్సాల చట్టము ఇవన్నీ తీసుకువచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల రాజకీయ వాతావరణ వేడి వస్తుంది. జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోయి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ గతంలో కూడా గుజరాత్లో గోధరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 25 సంవత్సరాలు కూడా పూర్తయిపోతాయి నరేంద్ర మోడీ అధికారంలో చేపట్టి కూడా 12.5 సంవత్సరాలు అయిపోతాయి. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా 2027 మార్చి ఏప్రిల్ మే ఆ సందర్భంలో జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. జమిలీ ఎన్నికలకు చాలా స్పష్టంగా అవకాశం ఉంది అనేటువంటిది మనకు ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.